బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఒకవైపు రాష్ట్ర భవిష్యత్తు కోసం భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటుంటే మరోవైపు అదే భవిష్యత్తును భూస్థాపితం చేస్తూ భూబకాసర్లు ఇక పడగవిప్పుతున్నారు. భీమిలి, ఆనందాపురం, పద్మనాభం మండలాల్లో ఎంతో విలువైన ప్రభుత్వ భూములు యథేచ్ఛగా అన్యక్రాంతం అవుతున్నాయి. ఇక పట్టా భూమి ఉందన్న ఒక్క సాకుతో దీని పక్కనే ఉన్నటువంటి సర్కార్ స్థలాన్ని సైతం ఇక చాప చుట్టేస్తున్నారు. రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ మాఫియా, కొందరు స్థానిక రాజకీయ నాయకులు అండదండలతో ఈ మహాదోపిడికి పాల్పడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భూదందాలో అధికారుల పాత్ర ఎంత? ఈ అక్రమాల వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు? ఈ భూమాఫియాకు సంబంధించి ప్రభుత్వం అడ్డుకట్ట వేయగలదా? ఇప్పుడు ఇదే వైజాగ్లో ఉన్నటువంటి హాట్ టాపిక్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. భూమి కనిపిస్తా చాలు భూబకాసురులు కూడా మొత్తం మీద స్వాహా చేసే విధంగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? సాయిరామ్, చూసుకుంటే విశాఖ జిల్లా ఇప్పుడిప్పుడే పూర్తిగా కూడా అతి త్వరగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల సరసన నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్నటువంటి విమానాశ్రయంతో పాటు భోగాపురానికి ఆనుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా 90% వరకు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ భూములు కొంతమంది భూబకాసులు అయితే పూర్తి పెట్టేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, దాని పక్కన ఆనుకుని ఉన్నటువంటి పట్ట భూముల్ని బూచిగా చూపించి ఆ ప్రభుత్వ భూముల్ని కారు కొట్టేయడమే కాకుండా కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా దీనికి ఒత్తాసు అయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భోగాపురంతో పాటు ఆనందపురం, భీమిలి ప్రాంతం పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. అక్కడ విమానాశ్రయం ఏర్పడడంతో పాటు తక్కువాడ ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా సంస్థలన్నీ కూడా వస్తున్నాయి. ఇటీవల కాలంలో చూసుకుంటే ఏదైతే గూగుల్ సంబంధించిన ఏ డేటా సెంటర్ కూడా అక్కడే నెలకొల్పేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఆ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను కొన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులతో కలిసి వాటన్నింటినీ కూడా కొట్టేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే భోగాపురం ప్రాంతానికి ఆనుకున్నటువంటి ఆ ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో పక్కనే ఉన్నటువంటి ఆ రైతులకు సంబంధించినటువంటి డీఫామ్ పట్టాలని వీళ్ళు దొంగ పట్టాలు కానీ లేదంటే బినామీ పట్టాలను కూడా సృష్టించారు. ఆ బినామీ పట్టాల ద్వారా రెవెన్యూ అధికారులకు అప్రూవ్ అయ్యి వాటి ద్వారా పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఏవైతే ప్రభుత్వ స్థలాలను అయితే కాజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో చూసుకుంటే విశాఖలో బంగారం కంటే 100 రెట్లు స్పీడ్గా రేట్లు పెరిగినటువంటి ఏదైనా ఉందంటే అది ఒక భూమి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించినటువంటి కన్ను పూర్తిగా కూడా భోగాపురం, ఆనందపురం చుట్టుపక్కల ఆనందం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అయితే పడింది. దీని నేపథ్యంలో పూర్తిగా ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కొంతమంది రాజకీయ నాయకులు అండ చూసుకుని అయితే కొట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున అయితే వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర శాఖ మంత్రి కూడా పూర్తిగా దాని వైపు అయితే దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అమాంతం ధరలు అయితే పెరిగిపోయినటువంటి నేపథ్యం పూర్తిగా పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్యక్రాంతమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏ డేటా సెంటర్కి సంబంధించిన ప్రదేశం కావచ్చు, లేకపోతే భోగాపురం కావచ్చు, భీమిలి కావచ్చు, తగరపూస, అలాగే పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్నింటిలో ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో ప్రభుత్వ స్థలాన్ని గత ప్రభుత్వంలో కావచ్చు లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం అంతా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే చూసుకుంటే ఇటీవల కాలంలో ఎయిర్పోర్ట్ వచ్చిన అక్కడ ఉన్నటువంటి భూములకి సమానం కూడా ధరలు అయితే పెరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ భూముల్ని అతి గా కొట్టేందుకు కొంతమంది ప్రయత్నాలు చేశారు. అవన్నీ కూడా సాగకపోవడంతో వారి పేరున కొన్ని డీ పట్టాలు అయితే సృష్టించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా పూర్తిగా ఆ ప్రాంతంలో తెచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రైతులకు ఉన్నటువంటి మాయాజాలం ఏదైతే ఉందో ఆ రైతు పేరుతో కూడా వారు డీ పట్టాలను అయితే సృష్టించుకున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి అప్రూవ్ అవ్వడం జరిగింది. వాటి ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ భూమిని పూర్తిగా కొట్టేసేందుకైతే ప్రయత్నం అయితే జరుగుతుంది. నేపథ్యంలో దీనిపైన ఇటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి దృష్టి సారించినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఏదైతే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలు విశాఖ నిలిచినటువంటి ప్రభుత్వాలు చాలా వరకు కూడా ఎప్పటికీ అన్యక్రాంతమయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు పెద్ద ప్రాంతంలో కావచ్చు లేదా అటు భోగాపురం ప్రాంతంలో కావచ్చు, ఆనందపురం ప్రాంతంలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు గతంలోనే పూర్తిగా కూడా అన్యక్రాంతమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే భోగాపురానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కాజేసేట్టుకు వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులపైన రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.